హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరో ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను చాలా వీడియోలో కూడా అడుగుతున్నాను, కానీ మీరు చేయట్లేదు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్రాపర్టీ 3 బెడ్రూమ్ అండి. చాలా మంచి ప్రాపర్టీ అనమాట. నేను చూశానండి. కంప్లీట్గా వీడియో చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా డీటెయిల్స్ అందుతాయి. ఈ 3 బెడ్రూమ్ యొక్క లొకేషన్ వచ్చేసి గార్డెన్స్ దాటిన తర్వాత రాజేంద్ర నగర్లో వచ్చిందండి. ఇది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 3 బిట్ మాత్రమే ఈ అపార్ట్మెంటు. చాలా మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో వచ్చింది. ఇక్కడ గజం వచ్చేసి ₹1,00,000 పైన ఉండిద్దండి. చాలా క్లాస్ లొకేషను. ఇప్పుడు అపార్ట్మెంట్ గురించి వచ్చేసి ఇది అపార్ట్మెంట్ కట్టి 20 సంవత్సరాలు అవుతుందండి. జస్ట్ 4 ఫ్లోర్స్ మాత్రమే అనమాట బిల్డింగ్ కూడా. ఇది చాలా స్పేషియస్గా ఉందండి అపార్ట్మెంట్. నేను చూశాను. ఒక్కొక్క ఫ్లోర్లో ఫ్లాట్కి మధ్య గ్యాప్ కానీ ఎదురెదురు గుమ్మాలు కానీ అస్సలు లేవండి. బయట వరండా కూడా చాలా స్పేషియస్గా ఉండి మెట్లు కూడా చాలా లెంతీగా ఉన్నాయి అనమాట. చాలా స్పేషియస్గా ఉండి మెట్లైనా సరే. దీనికి వచ్చేసి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి. అలాగే జనరేటర్ ఉంది. ఈ ఫ్లాట్ యొక్క ప్రత్యేకమైన బెనిఫిట్ ఏంటంటే కనుక దీనికి డబల్ కార్ పార్కింగ్ ఉందండి. దీనికి 50 గజాల రిజిస్ట్రేషన్ వచ్చింది అనమాట. 20 సంవత్సరాల కన్స్ట్రక్షన్ జరిగినప్పటికీ ఇది చాలా వెల్ మెయింటైన్గా ఉందన్నమాట. అలా 20 సంవత్సరాల ఏజ్ ఉందన్నట్టు కూడా కనపడదండి. చాలా స్ట్రాంగ్గా ఉంది కన్స్ట్రక్షన్ కూడా. అలాగే ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది ఏమి లేదండి అసలు. చాలా పీస్ఫుల్ లొకేషన్, అలాగే క్లాస్ లొకేషన్లో ఉంది. ఇది ఫ్లాట్ వచ్చేసి జస్ట్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండిద్ది అనమాట. ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. డాక్యుమెంట్లో ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ 1225 వచ్చిద్దండి. అప్పట్లో కామన్ ఏరియా కలపలేదు కాబట్టి 1225. ఇప్పట్లో అయితే కనుక ఇది నేను చూశానండి, దాదాపుగా 1700 దాకా వచ్చింది అనమాట. చాలా స్పేషియస్గా ఉందండి. హాల్ అయినా సరే చాలా స్పేషియస్గా ఉంది. అలాగే బెడ్రూములు 2 బెడ్రూములకేమో అటాచ్డ్ లేదు, ఒక బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉంది. ఒక టాయిలెట్, ఇంకో టాయిలెట్ వచ్చేసి కామన్ టాయిలెట్ వచ్చింది అనమాట. పైన సీలింగ్ అనేది లేదండి. బయట వరండా అయినా అలాగే కామన్ బాల్కనీ అయినా వాష్ ఏరియా అయినా చాలా స్పేషియస్గా ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్ వచ్చేసి. చాలా స్ట్రాంగ్గా ఉంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ వచ్చేసి. ఈ ఫ్లాట్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు 80 lakhs చెప్తున్నారండి. లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉండిద్ది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ గుంటూరు సిటీ రియల్టర్. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.